ఈరోజు చాలా పని ఉంది. అవంతా కూడా చేసి ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ ఇచ్చేయాలి సైడ్ నుంచి. అయితే ఇక్కడ మేము కొన్ని రోజులు నైట్స్ కూడా ఉందాం అనుకుంటున్నాము. అంటే ఒకరోజు ఆడ ఒకరోజు ఏడ కొన్ని రోజులు, ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అసలు ఎట్లుంటుంది, అట్లనే చూసుకుంటా ఉందాం. ఇంకా మాకు ఇష్టం కదా ఇది. అయితే ఈరోజు కోళ్ళన్నింటిని కూడా బయటకు వదిలేసినాము. చూడండి అన్ని అసలు ఎటు పోతూనే ఉన్నాయి. మరి లోపలికి వస్తాయి రావని అన్న పప్పి డాడీ అయితే వస్తాయంటండు. అయితే అదేంటిది ఫస్ట్ గిన్నెలతో స్టార్ట్. గిన్నెలు కడిగేసిన నిన్న ఏడేసిపోయినట్టువి. ఇక జర్సేపు కూర్చొని మా రాముడు పొద్దున్నే వచ్చేసినట్ట. ఎందుకంటే కొంచెం వాటిని చూస్తా అని చెప్పి, మనకి ఇప్పుడు పనివాడు లేడు కదా, సో కొంచెం ఫాస్ట్గా వెళ్దామని చెప్పి వచ్చిండు పొద్దున్నే. అయితే ఈరోజు కొంచెం లోపల క్లీన్ చేస్తుంది. అన్నీ మంచిగా సెట్ చేసేసినాము. నేను నిన్న వీడియో పెట్టినా కదా, ఎంతమంది అసలు అమ్మ నేను అంతకుముందు కూడా అడిగినుండే, మీరు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి చాలామంది అడిగారు, అడుగుతున్నారు. చాలామంది కాల్ చేస్తున్నారు, నాకు వాట్సాప్లో పెడుతున్నారు. అయితే నేను తొందరపడి టకామాని తీసుకోవద్దు, కొన్ని రోజులు చూద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నెల అయిపోనిలే, ఆగస్టు మంత్ అయిపోని సెప్టెంబర్లో చూద్దామన్నట్టు అనుకుంటున్నా. అది కూడా ఒకరోజు అంటున్నా, అది కూడా ఒక నెల చూస్తా ఫస్ట్, తర్వాతే పర్మనెంట్గా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఊరికే మారిస్తే నాకు కూడా మంచిగా ఉండదు. మన దగ్గర వచ్చిరంటే లైఫ్ లాంగ్ ఇట్లా ఉండాలి. పెద్ద కారణము లేకపోతే వాళ్ళు ఇంకా చేయలేక ఏదో అంటారు చూడు, అంటే రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోయి అట్లా అలాంటి పరిస్థితి వస్తే తప్ప ఇంకా చేయలేము, మేము ఉండలేము అంటే తప్ప ఇక ఊరికే మార్చద్దు. ఎందుకంటే మనము ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత మనకు బాండింగ్ ఏర్పడిపోతుంది. ఇక ఒక రిలేషన్ లాగా, అంటే మంచిగా ఇట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు. కాబట్టి ఊరికే మారుస్తూ ఉంటే అది నాకు నచ్చదు. సో మా ఇంట్లో రెంటర్స్ కూడా ఎవరైనా ఇట్లా వస్తే, పిల్లలు మంచిగా చదువుకునే పిల్లలు ఆలీలు వస్తుంటారు కదా, మంచిగా చదువుకొని మంచి జాబ్ దొరికి వెళ్ళిపోయే వరకు మంచిగా ఇట్లా ఉంటారు. వాళ్ళు కొంచెం అటు ఇటు ఖరాబ్ పెట్టుకున్నా కూడా ఇల్లు నేను తిడుతుంటా. అంటే ఇట్లా చేసుకోండి, నీట్గా పెట్టుకోండి అని మాత్రమే నేను అంట. ఇంకోటి బయట నుంచి ఎవరిని కూడా రానియను, ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉంచుకుంటా. ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ అని, మా చెల్లెళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెళ్ళు ఇట్లా ఎగ్జామ్స్కి వచ్చిందన్నా కూడా నేను రానివ్వను ఎవరిని, ఆడపిల్లల్ని కానీ ఇట్లా ఎవరిని రానియను. ఇంకోటి పెట్టుకున్న వాళ్ళని కూడా ఆధార్ కార్డ్స్తో సహా పెట్టుకుంటా. ఇప్పుడు మన దగ్గర పెట్టుకున్నా కూడా అట్లనే పెట్టుకుంటాలే. అయితే ఊరికే తీయద్దు అనుకుంటున్నా కాబట్టి కొంచెం చూసి మెల్లగా ఆచి పెట్టుకుందాం అనుకుంటున్నా. అయితే చాలామంది అప్రోచ్ అయ్యారు. నిజంగా అసలు అమ్మ మీ దగ్గర మేం చేస్తామా అని చెప్పి ఎంత ఇష్టపడుతున్నారో. ఖచ్చితంగా నెక్స్ట్ మన దగ్గర అంటే ఎవరికి రాతా ప్రాప్తం, మనతో ఎవరికి రుణం బంధం అనేది తెలుస్తుంది. ఒక 10-15 రోజుల టైం. చూడండి అన్నీ ఎంత బాగున్నాయి అసలు. ప్రకృతిలో ఇట్లా ఇక్కడ కూర్చోనంటే ఇవన్నీ ఆకులు తినేసినాయండి. ఈ మొత్తము నిన్నైతే ఇవి నేను సీసాలు ఈయనే మర్చిపోయి వెళ్ళిపోయినా. కొంటండి ఈ పూలు చూడండి అసలు ఎంత మంచిగా వచ్చేసినాయో. అబ్బా ఒక పువ్వు తెంపి పెట్టుకుందాం. రాజుగాడేమో ఈడ పడుకోనండి అంట నైట్. అంటాయండి కన్నాలో మనకు కనిపిస్తా ఉంది కదా, ఈడే పడుకోని అన్నాడు. చూద్దాం అసలు వెళ్ళిపోతాడా ఏంటి అనుకున్నాము. నిన్న తాడు కడతనైతే కొరికేసింది, వైరు కట్టేసి వెళ్ళినాము. ఇంకా వైరు కొరికేసిండు, కొరికేసి ఇదే ఈ వైరే అయినా కూడా పోలే. ఇక ఈయనే పడుకొని ఉండే, ఈ తట్టులో అయ్యిండే, ఇక ఈడే పడుకొని ఉండే. అయితే అసలు రూమ్లో ఏం పనికొస్తే ఏం పనికి అవన్నీ ఒకసారి చూద్దాం అన్న. చూసి అట్లనే ఇవంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నామండి మంచిగా. ఎంత ఆహ్లాదంగా ఎంత హాయిగా ఉండొచ్చు అసలు ఆడతా పాడతా పని చేసుకొని. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇట్లా దొరికి ఉంటాను. ఎంత కష్టపడి నేను మా రాముడికి నెలకు 500 అమ్ముడు అని అడుగుతున్నాను. నేను మంచిగా పిల్లల్ని కనేసి ఇట్లా, కానీ దేవుడు మంచిగా పెట్టున్నాడు. ఇక
ఎక్కడైనా సరే ఎవరో ఒక అబ్బాయి పెట్టిండే సూర్య, అమ్మ సాఫ్ట్వేర్లకు కూడా 20,000 ఇస్తలేరు, మీరు ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, నాకు జాబ్ ఉంది, నేను మానేసి వస్తాను, నాకు ఆ లైఫ్ స్టైల్ ఇష్టము, అదేంటిది నీకు వంట కూడా చేసి పెడతా అని చెప్పి. అయితే వెళ్ళేటప్పుడు కూడా ఈ సెట్లలో ఏడాదాడ పెట్టేసి ఉంటే అదంతా అబ్బా పిలిపోయిందనా, అవంతా నేను మొన్న తీసి బయటకు వేస్తున్నాను అవి. కనీసం అవన్నీ తీసేసి క్లీన్గా ఇట్లా ఉండాలి ఏదని ఇట్లా కాకరకాయలు మళ్ళా వచ్చేసినాయి. రూము మంచిగా ఇగో ఇది రైస్ కుక్కర్ ఇప్పించి రోగులు అన్నీ ఇక్కడ ఏం వెళ్తు లేకుండా ఇగో ఇది టార్చ్ లైట్, బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. మనకు వాష్రూమ్ ఒకటి ఇట్లా తక్కువ ఉందండి, ఎందుకంటే ఫ్యామిలీ వస్తే వాష్రూమ్ కావాలి. ఇంకా మగవాళ్ళంటే కోటయ్య అటు పోతుండే బయటికి, పక్కన ఇటుకలు బట్టి కూడా ఉంది, 100 మంది 150 మంది అట్లా పనిచేస్తుంటారు, వాళ్ళందరూ కూడా అట్లనే చెట్లలోకి వెళ్తుంటారు. కాకపోతే మనది కెమెరా ఉంది కదా చుట్టూరు అంతా ఇట్లా అంతా కనిపించేటట్టు ఆడాలంటే ఇబ్బంది. అందుకే మెల్లగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక వాష్రూమ్ కూడా కట్టించి మెల్లగా మంచి వాళ్ళని చూసుకొని పెడదామని అనుకుంటున్నా. చిన్న గ్యాస్ కూడా ఇంకా వర్షం అది పడితే బయట కట్టెలు వండుకోలేదు కదా, ఇంకా చిన్న గ్యాస్ కూడా ఇప్పించినాము. ఇంకా అలా నింపుకుంటే ఏదో ఇట్లా చేసుకోవచ్చు చాయ్ గియ్యి అది ఇది అని చెప్పి. కానీ కోటయ్య ఇంట్లోనే చేసుకుంటుండే. పనిముట్లు వస్తున్నట్టున్నాయి, అవి పడేయాలి నా బట్టలన్నీ ఎందుకు నేను అవి ఇవన్నీ తీసి పడేయాలి. ఇక సామాన్లు అన్నీ మన అవి ఇవి కొన్ని అయితే సామాన్లు ఉన్నాయి, ఏవో ఇంకా అవి పడేసుడే. ఇక ఒకసారి ఫీవర్ అంటే మనమే టాబ్లెట్ చేయలేదా? చికెన్ మసాలా ఉంది, చికెన్ మసాలా కోటయ్య చికెన్ మసాలా మర్చిపోయినా ఇగో ధనియాల పొడి, గరం మసాలా, ఇగో పైసలు మర్చిపోయినావు. అట్లనే ఈ పైసా కూడా ఒకటి మర్చిపోయినట్టుండు, మర్చిపోలే తాగి ఎక్కువ వెళ్ళిపోయిండు తాగిన మొత్తంలో. ఇక అది అని పేరు. మీది మనం కూడా చూడలే కదన్నా పెరుగు, నేను ఇది మొన్న కూడా చూడలే, ఇదే తప్ప ఉంచే ఏదో అనుకున్నా. అటు పక్క పడేస్తా డబ్బా. ఎందుకు చెత్త అంతా వేస్తాం మళ్ళా, అది ఒకసారి మీకు సాఫ్ చేసేసి ఆ పక్కన మాదే అండి అది, అందుకే ఏమున్నా అటు పడేస్తుంటా. ఒకసారి వెళ్ళి అంతా అంట పెట్టేసి పక్కన చెత్త కుప్ప అయింది. వచ్చినా మళ్ళా అవో ఈడ కాకరకాయ ఉందాడా, ఇగో ఈడ పిందులు ఉన్నాయి కానీ పైన ఒకటి 2 రోజులు ఉండొచ్చులే. ఇప్పుడు ఈడ క్లీన్ చేసేది ఏముంది నాన్న ఈ రూమ్ లో? ఏం లేదమ్మా, వాళ్ళు వచ్చినాక సర్దుకుంటారు, వాళ్ళు వచ్చినాక సర్దుకుంటారు, ఎవరు వస్తారో వాళ్ళు. ఏం లేవు, ఉంటే అవి తీసేస్తే చాలు అంతే. ఇంక వచ్చిన వాళ్ళు సర్దుకుంటారులే, మీరు ఏముంది ఇది ఒక్కటే నీట్గా అన్నీ తీసుకొని దులుపుకొని వాళ్ళ సామాన్లు పెట్టేసుకుంటారు. ఇది వచ్చేటోళ్ళకి వాళ్ళకి ఉంటుందిలే అమ్మ స్టాండ్ ఎందుకు. ఏమున్నాయండి కవర్లో
కవర్ సరిపోతుంది చూసినావా వచ్చిందా ఏడ బుల్లిది అది వాడ ఈ బండలు ఎత్తి ఇటు కింద ఏమేమి ఉన్నాయో. గులాబీ ఒకటి వచ్చింది, ఎల్లో గులాబీ. గోల్డ్ ఇక్కడంతా అడవి అయిపోయింది ఏమన్నా పాములు పూలు కూడా కాసినాయి కదా శంఖము వచ్చాయి. ఇగో శంఖం పూలు. ఇక నువ్వు వీటిని నేను చేస్తావు చేసుకో పప్పి. నువ్వు ఎన్నిసార్లు పీకేసినా ఇంకా చావు అవి. ఇగో అసలు ఏముంటాయి కదా, ఏముంటాయి ఇక శంఖం పూలు చూడండి. వీటిని ఛాయలు వేసుకొని తాగుతారు కదా. డికాషన్ ఎందుకమ్మా అట్లా? అది చాలా మంచిది అంటున్నా, డైట్కి కూడా చాలా మంచిది అంట. మనీ ప్లాంట్ అడిగి పోతుంది చూడు, అన్ని భూమిలో నిండిపోయిందమ్మా అవి. ఎందుకు ఇక్కడ ముంచేసి అట్లే. ఇవి ఎంత తీగలైనాయి చూడు మమ్మీ, కట్టాలి కానీ కట్టాలి. ఇవి పెద్ద పెద్ద తీగలు అయిపోయినాయి. ఇది చూసినా మమ్మీ, అడిగి బంతి మమ్మీ. ఇది అడిగి బంతేనా అమ్మాయి? అన్ని ఉంటాయి. నీడ కూడా వచ్చింది. గొబ్బు చెట్టు చూడు, ఇదా అడిగి బంతి కాదు, ఆవాల చెట్టు ఉన్నట్టుంది. ఇది కూడా వచ్చినాయి నేను. డాడీ డాడీ ఇది చూడమా ఆకు ఫ్రెష్గా. ఏంటిదమ్మా అది? మా అవ్వ అయితే ఒక అవ్వ ఉండే, మా చింతాత భార్య, మా కలర్ వస్తాయి మా నాయనమ్మల ఇట్లా వస్తే కలర్ వస్తుంది. కలర్ కాదు, ఇవి తింటారు చిన్నప్పుడు తినేది, కన్నగడ్డి. ఏదో పండులా ఉంది మమ్మీ లోపల, కాసి పండ్లు. ఇదా బాగుంటాయా అమ్మ? ఏ పడితే అవి తింటే ఏమన్నా కాగల. వెరైటీగా ఇదంతా పప్పులో కూడా వేస్తుండారా ఈ ఆకు. ఇక గుర్తుపడతారా చూడండి, అన్ని కాయలు ఉన్నాయి. తెంపేసిన అవి అంతా ఇక చూడు, మొత్తం అడిగడివి చెట్లు. ఇగో ఇది చూసిరా, ఇదైతే బాగా గమనించండి. ఇది పిప్పింటాకు, పిప్పాకు అంటారు పిప్పింటాకు. ఇది మంచిగా సతం ఉంది కాబట్టి ఇది ఎంత పెద్దగా వచ్చింది. గిట్టుకు పారిపోతే చెట్టు వేరేగా ఉంటుంది. చూడండి, ఇది మంచిగా గమనించినట్లయితే, ఒకవేళ మీకు పిప్పి పన్ను ఉన్నా, అంటే నొప్పేసే పన్ను, వాసు ఉంటుంది కదా, పన్ను వస్తుంది, కొన్ని సన్న పురుగులు కూడా ఉంటాయి నోట్లో, ఒక వైద్యం చేస్తే అవి కూడా బయట పడతాయి. అట్లా ఏదైనా ఉంటే ఇట్లా పిప్పింటాకు. ఇది నలిపి వాసన చూస్తేనైతే గొబ్బు వెరైటీగా. అయితే ఆ ఆకును బాగా నలిపేసి పెట్టుకున్నాను ఒక పిప్పి పన్ను మీద, కథం ఏముంటే అది పోతుంది, గుంజడం పోతుంది, పురుగులు గిరుగులు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి, పడిపోతుంది. దానికి ఇది బాగా ఉపయోగం. ఇంకోటి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సందులు, నెల సందులు ఉంటాయి కదా, సరి నెలలు, 8వ నెల 10వ నెల ఇట్లా సరి నెలలు ఉంటాయి కదా, ఆ నెలలప్పుడు ఇంకా పండ్లు వచ్చేటప్పుడు, చిన్నపిల్లలకి పండ్లు వస్తుంటాయి, వచ్చేటప్పుడు మోషన్స్ అవుతారు. ఇంకోటి కిసురు అని చెప్పి పచ్చగా మోషన్స్ అవుతారు. పెద్దవాళ్ళకి కిసర్ అంటారు, చిన్న బిడ్డలకి పచ్చగా మోషన్స్ పారితే, పచ్చగా ఆకు పచ్చగా పారితే ఆ వాసన కూడా ఇట్లా దిష్టి తగిలినట్టు మొత్తం ఇట్లా ఉంటుంది ఘోరంగా. అట్లా కిసర్ అంటారు దాన్ని. ఆ కిసరకు కూడా ఇగో ఈ ఆకు తెంచి ఇంట్లో దేవుణ్ణి, మీ ఇష్టదైవాన్ని మొక్కొని 3 ఎల్లిపాయలు 3 మిరియాలు వేసి మంచిగా మొక్కొని అది తీసి మొలతడ కట్టిరు అనుకోండి, కిసర పోతుంది. అట్లా నేను మా పిల్లలు ఫీవర్ వచ్చినా ఏం చేసినా కూడా తకామని ఆ చిన్నవి అయితే చేస్తుండే. అది ఒక్కరోజుకి మాత్రమే చేస్తుండే. మళ్ళీ నెక్స్ట్ డేకి కథ ఉంచకపోతుంటే వెళ్ళిపోతుండే హాస్పిటల్కి. ఒక్కరోజు మాత్రమే నేను ఛాన్స్ తీసుకుంటుండే. ఊర్లో ఉంటుండే కదా, టకామని ఇట్లా జ్వరం వచ్చినా కూడా ఇట్లా అవి వేయడం, భయపడుతుంటే అవి వేయడం ఇట్లా చేసుకుంటుండే. నెక్స్ట్ టైం మాత్రం వెళ్ళిపోతుండే. అమ్మ ఇప్పుడు వచ్చేస్తుంది, ఏమంటారు, పూజ చేసి ఇట్లుంటే పువ్వు పడితే అమ్మ మన కోరిక తీర్చినట్టు, నెక్స్ట్ మనకు మంచి పనులు వచ్చేలాగా చూసుకో. నువ్వు
ఈ కోరిక తీరుస్తుంది చూడు ఇప్పుడు. ఏమైనా సెంటిమెంట్ లాగా అండి, నేను అన్ని కలిసి ఇట్లా పెట్టిన, ఆల్రెడీ పడేలాగానే ఉండే అవి. ఎట్లా మనం ఎట్లా అనుకుంటే అట్లా యద్భావన తద్భవతి, అదనమాట విషయం. ఈ యాప చెట్టు చూడడం కొమ్మలు కొమ్మలు ఎంత పొట్టిదైతే డిజైన్ చేస్తుంది వీడికి అమ్మవారి కాడికి వస్తే మంచి ఆకు. యాప కొమ్మలు అమ్మాయి ఎంత బాగుంది చూడడం. రానా కోళ్ళ ఫామ్ సాఫ్ చేద్దాం. ఈరోజు అంతా సాఫ్, రేపంతా ఇక ఈయనే అండి. ఈరోజు కూడా నైట్ వరకు ఉండి వెళ్తాం. ఎప్పుడు వెళ్తామో మాకే తెలియదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఎటు పోతున్నారే? లోపలికి ఇవ్వండి. మమ్మల్ని చూసి వస్తున్నారు, అప్పుడే గుర్తుపట్టిర్రా అమ్మని? అమ్మని గుర్తుపట్టిర్రా? బుజ్జి కోడి పిల్లలు అన్ని సేవ చేసేది మీ అయ్యా, గుర్తుపట్టేది అమ్మరా? మా నాన్న పప్పి ఫోన్ చేసిండు. లేకుంటే ఈగలు ముసలి ఈగలు ముసిస్తే రోగాలు. ఆ స్టాండ్ తెచ్చి ఇట్లా పెడతాం, మట్టి పోసి ఇక్కడ. ఇగో ఇది చూపినా, ఇదంతా ఇట్లుంది కదా. ఇప్పుడు నేను డ్యూటీ ఎక్కుతున్నా, మొత్తం ఫైనల్ ఒకసారి చూపి ఇదంతా ఇప్పుడు ఎట్లుందో చూపి. పెంట పెంట అయిపోయింది మొత్తం చూపి. ఇగో ఇక్కడ ఇక్కడ ఆ లోపలికి కూడా. చీర చెక్కి చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నట్టు గుర్తు చేసుకొని నెత్తిగా బట్ట చుట్టుకొని కథం ఇదంతా వేసి మళ్ళీ వస్తా వీడియోలోకి చూద్దరు ఎట్లా చేసినాం. ఎవరో అనుకుంటారు, కనపడదేమో. చూసిరా చెమటలు, ఇది దుమ్ములేస్తుందని కట్టుకున్నా. ఒక రూమ్ క్లీన్, ఇది డోర్ పెట్టేద్దాం. ఇది నెక్స్ట్ రూము, నా కొడుకుతో చేపిస్తాను. పోయిగా అబ్బా, ఇన్ని రోజులకు ఒళ్ళోంచి పని చేస్తున్నారా ఇద్దరు? సఫాయి పని. చెమటలు కారిపోతున్నాయి. మరి తెలియాలి, మాకు అట్లేం లేదు. మాకు అట్లా లేదు, మా వాడికి అట్లా లేదండి. సూపర్ చేస్తురుగా. పని అయ్యి ఉండాలి. రోజు రావచ్చుగా, మరి నీట్గా అయిపోతుంది ఫామ్ ల్యాండ్. రోజు వస్తలేమో మరి, రోజు వర్క్ చేయడానికి రావాలి. పని కుదిస్తాం, చెప్తున్నావు రోజు వర్షానికి రావాలని. అక్కడక్కడ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నాయి, గురకలేవి. ఇక ఏదైనా మనకి ఇచ్చేముంది చూస్తున్నాం మెల్లగా. కూలీ నేను ఇవ్వాలి, ఆ కూలీ వాళ్ళకి ఇచ్చేది మీకే మిగిలిపోతుంది. చేస్తారు అందుకే కదా. ఇది కొంచెం గట్టిగా ఉండాలి చీపిరి, మొత్తం వంగిపోతుందేనా ముడుస్తుంటే. అది కట్ చేయాలి నాన్న. ఇనుప తీకంతో ఉంటుంది, అది చేసేద్దాం పట్టిన బాగా ఇట్లా అంటుంటే అంత మట్టి వచ్చేయాలి. ఇది ఏం గుర్తలేదా? నువ్వు ఊరికే దగ్గర నా దగ్గరికి వస్తున్నాయి కదా, మళ్ళీ రాదు. నేను ఫస్ట్ ఎక్కడిదక్కడ ఎక్కేద్దాం, తర్వాత ఉడుద్దాం. పప్పి, ఆ కొనాలు కత్తెరతో కట్ చేసి స్టాండర్డ్ అయితే మంచిగా వస్తుంది. అప్పుడు
ఎడుందాం కత్తరా అగో ఆడ బయట పోయి కట్ చేయి, మళ్ళీ అదంతా చెత్త పడుతుంది. ఒక గంప ఫుల్ ఎట్లనే చాటలకి ఎట్లా చేస్తున్నావు చూసినావా రాముడు? ఏమనుకున్నావు? మాకు తేరుకోవడానికి జర టైం పడుతుంది, అందుకోసమే అప్పటి వరకు జర మేమే కష్టపడదాం అనుకుంటున్నాం. రాజుగాడు పొద్దున పెట్టిన అన్నం తింటుంది. ఇప్పుడు పెట్టావుగా? ఇప్పుడు పెట్టింది. ఈడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా, భయపడిపోయింది. వాళ్ళకి భయపడా? రాజు కూడా బాగా సెట్ అయిపోయింది ఒక్క రోజుకి. ఇంత ప్రశాంతంగా ఉంటే సెట్ కదా. ఏదైనా పెట్టి పుట్టాలి, రాసి ఉండాలి రాముడు. రాజుగాడికి రాసుంది, అందుకే మనకు దొరకడము వచ్చేడబడ్డం. ఇదిగో ఇది కూడా ఇంత కట్ చేసి పెడదాం. దానికి చిన్న కర్ర పెట్టి కట్టేయాలి. ఇది పెట్టేసి ఇది చుట్టి బయట పెట్టేసి ఇప్పుడు కట్ చేసి కట్టి ఇంకా జరుగుతూ ఉంటుంది కానీ కట్టినా తాడు తీసుకో. అక్కడ ఉంటుంది. తాడు కట్టి ఆ కుందేళ్ళ దాంట్లో పెట్టేసి అయితే ఫస్ట్ ఇది ఈ జాలి వేసినాము. ఇది జర 1 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ 2 ఇంచ్ ఉంది ఇంచుమించు. మళ్ళీ మళ్ళీ ఏం చేసినాం, ఈ జాలి తెచ్చినాం. ఇప్పుడు డబల్ అయింది మనకు జాలి. ఏమన్నా దొరగాల అన్నట్టు ఇట్లా కోల్డ్ పిల్లలు అయితే ఎక్కడ పోయి ల్యాండ్లో వాస్తు పండుగ చేసుకుంటాయి నేచర్ని. పెద్ద ఎక్కువ ఏం లేదు, మట్టిలో కలిసిపోతుంది అంతా. మనకి ఏం వాసన గీసం లాంటివి ఏం వస్తలేవు. ఆడ పెట్టేస్తావు నాన్న. అయితే కొన్ని సామాన్లు ఇగో ఈడ ఇట్లా క్లీన్ చేసి మనది చెక్కడో ఉందా మన ఇంటికాడ, అయితే అట్లా పెట్టేసి ఇగో పనిముట్లో ఇలా పడేస్తున్నాం. ఇది ఇట్లా ఉంటలేదు నాన్న. ఇది అది అవసరం లేదులే. 2 రాళ్ళు పెట్టి ఉత్తగా కోళ్ళు ఇటు పోయేసి వచ్చినప్పుడు అటు పోకుండా అంతే. ఈ 2 గంపలు ఖాళీ చేయాలన్నా. ఇవైతే మస్తు సెట్ అయిపోయాయండి. ఇలా మంచిగా నేను వారపంటే మొత్తం మాలు పోసి ఇట్లా పెట్టింది కదా. కోడిపిల్లలు అయితే మంచిగా తింటూ తాగుతూ హ్యాపీగా ఉన్నాయి. మేము నైట్ అనుకున్నాము, అరే ఒకవేళ ఏమైనా చల్లగా ఉంటుందా ఏంటి, వర్షం పడుతుంది కదా అనుకున్నాము. కానీ అన్నీ ఇక్కడ ఉడిగినాయి, మూల వెచ్చగా అన్నీ ఒకే దగ్గర ఉడిగినాయి. సో మనకు దీంతో బాధలేదు. అట్లనే మనం ర్యాబిట్స్కి నిన్న అది పర్మనెంట్గా మంచిగా కట్టినాం కాబట్టి అది కూడా మంచిగా ఉంది. ఇప్పుడు అంతే, ఇలా అవి ఇవి లేకుండా మొత్తం సాఫ్ చేస్తున్నాం, జర నీట్గా ఉంటుంది కదా. కోడిపిల్లలు దాంట్లో కూడా వేసేది. దాంట్లో ఏమొద్దు, మా దాంట్లో నీట్గానే ఉంటుంది. బాబాలే కట్టినా నాన్న. ఇప్పుడు కట్టుకొని ఉడుస్తారు. ఇప్పుడు ఆ రాళ్ళు పైవే వచ్చేస్తాయి నీట్గా. ఇక వరిపిల్లలు మస్తు ఉంటాయి. ఒకటేసారి ఎక్కువ ఊడ్చేయచ్చు. ఇక రాముడు కోడిపిల్లలు పోతున్నాయి ఊడుస్తుంటే. అవును, బయటికి ఏం లేదన్నా కూడా వెళ్తుందో దుమ్ములు వేస్తుంది. నాకేమో ఆస్తమా ప్రాబ్లం. కాకపోతే ఇందాక అది కట్టుకుంటే అది కూడా పచ్చిగా అయితే నిన్న మసిపట్టి తిన్నవాడిన. ఇక అది గొప్పు ఉంది. ఇక వాటిని లోపలికి అందు రావా? నువ్వు ఊడ్చేయి ఒక్కసారి అనేస్తా. ఊడ్చేస్తే ఎటు పోవు అవి. ఆ గుంతలకు సెంటర్ల కాను దిమ్మిసి కొట్టేస్తా పప్పి. అలా
గుంతల ఏడన్నా డ్రాప్ ఉంటే అవాడ ఏడా ఈ గుంతల కనేసి ఈడ ఈ గుంతల కనేసి ఈ కనేసి ఏ అంత కచ్చిరి పిచ్చిరి ఉంటే ముద్దులు ఎత్తేసినా ఇప్పుడు ఒక రోజు ఉంచేసినామంటే మళ్ళా 10 రోజులు బేకిస్తారు. పైసలు పెట్టి ఎక్సైజ్లు పోతుంటారు. ఇదంతా చెమట వస్తున్నాం తెలుసా. ఇవి ఇటు వస్తున్నాయి వెళ్ళిపోతాయిలే ఏం పొడవ అవి కోడి పిల్లల రూమ్ కూడా సాఫ్ 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 సాఫ్. రూమ్ ఉంది. అవి కూడా చూస్తున్నాయి ఏంది నీట్గా చేస్తుర్రని బర్డ్స్. ఇగో కొంచెం అది డస్ట్ ఒక పైపైన పోస్తాను డాడీ అన్నట్లు. ఇది మరీ డౌన్ ఉంది. డస్ట్ అవసరమా? అవసరం కదా. ఆహా కొన్ని నీళ్ళు వాళ్ళు పంపించుకోవడం. నీళ్ళొద్దు నీళ్ళొద్దు నీళ్ళేమొద్దు. డాడీ పైపైన తీయమన్నాడు. ఇదే కరెక్ట్. ఇంకా వాళ్ళ స్టార్ట్ చేయమన్నా ఇలా అదొకటైతే ఇక వెనుకుంది ఉంది ఉంది ఎత్తా ఇక్కడ కంపుంది. ఎడ కూడా చాలా మట్టి ఇన్ని నూకలేకి నూకేసిన అందుకే ఒక కంపుడు అయింది. దిమ్మిది తెచ్చి కొట్టేస్తా. ఇంకేం వద్దులేదండి. దిమ్మిది కొట్టేస్తా. ఇంకెందుకు దిమ్మిచ్చు వద్దా? ఏమొద్దు. అవి నోడుతాను ఏముంటే ఎట్లా అలా సరికి కడుపు ఇట్లే తుడిస్తే ఎట్లా. 1 2 3 కంప్లీట్. అలా ఫైనల్ అటు పెట్టి నేను లెక్క పెడుతున్నావు. అటెళ్ళు నా కొడుకు ఎంత బాగా ఇస్తుండదు. ఏంటి నాన్న సందు సందు అయిపోయింది. ఇగో ఈడే ఉంది.
ఆడ వరకు ఇది ఊడ్చున్నా నేను ఊడ్చే వరకు నాకు తెలుస్తుంది. రాళ్ళన్న గుంతలకే నూకేయి పైన గడ్డి తీసి. అంతా మట్టి ఒక దగ్గర వేసినాక కొంచెం మట్టి వేస్తాను. రాని రాని నేను సెట్ చేస్తాను. మట్టి ఊడ్చేది ఇక నా గుడి కాడ నేను ఇలా పైన నేను ఇదంతా ఎందుకు పెడుతున్నా అంటే మీరు తినడమే కాదు ఇష్టంగా పని కూడా చేస్తాను. అదే కాకుండా కష్టపడి పైకి వచ్చాం. స్వయం కృషి సినిమా చూసారా చిరంజీవి? చెప్పులు కుట్టుకొని అంత తోడయ్యి అంత పెద్దగా అయినా కూడా పోయి చెప్పులు కుడతాడు. ఫస్ట్ వెళ్ళగానే స్టార్టింగ్ సేమ్ అట్లనే మేము పనికి భయపడము, అట్లనే నేటలు తిననీకే భయపడము. ఏదో అందుకే ఎప్పుడు తిండేనా అంటారు కదా. సో ఇది కూడా ఉంది మాలో, ఈ కోణం కూడా ఉందని. పప్పి ఎట్లుంది? ఇబ్బందా? నిజానికి ఇబ్బంది, ఎందుకంటే మాకు ఏమేమి అలవాటు కానీ అయినా కూడా చేసుకుంటాం. మేము ఇష్టంగానే చేసుకుంటాం కానీ ఒకటి మేము చాలా రోజులు అయిపోయాయి కదా ఇట్లా పనులు లేక వంట పనులు నుండి, దానివల్ల కొంచెం ఈ డస్ట్ తేవడం ఇదంతా చేసినా నాకు వచ్చి అది చేస్తా కదా, నైట్కి రచ్చ రమ్మలవుతుంది. అయినా కూడా మనం మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఫినిష్ పట్టించడం మొత్తం ఫినిష్ అయిపోయింది. మా మమ్మీ మూడు తుడిస్తే నేను ఒకటి ఊడ్చిన. నువ్వు రెండు వచ్చినావు కదా అది ఇది. అందులో కూడా మళ్ళీ నువ్వు వచ్చి తీసుకున్నావా? నేను వచ్చినా చేయకపోతే ఎందులోనే అవ్వదు, అందులోనే కాదు. క్లీన్ అయిపోయినాయి అన్నీ నీట్గా. చూడు ఎంత మంచిగా అయిందో ఇది. అన్నీ నీట్గా అయిపోయింది. పైగా ఏదో అట్లా ఉంటుంది మనతో, చెమటలు గారిపోతున్నాయి. ఇది బయట చూసుకొని ఇది బాగుంది. అడగంపలో నేను ఇచ్చిపోనా. మొత్తానికి మా మమ్మీ కోళ్ళ ఫామ్, మన కోళ్ళ ఫామ్ క్లీన్ చేసి షెడ్ అంతా ఎట్లయిందో ఇక్కడ నుంచి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ 1 అవర్లో క్లీన్ చేసేసింది మా మమ్మీ. అంతే, హాఫ్ అన్ అవర్ పెట్టేసా అన్ని. అంతకుముందు మన దగ్గర వచ్చిన పనులు మమ్మీ 2 రోజులు ఊడిసాము. మరి 2 రోజులు 10 రోజులు. ఇంట్రెస్ట్ ఉంది చేస్తే 1 గంటలు అయిపోతాయి. మంచిగా ఇక్కడ పెట్టేరాదు, ఇట్లా రాళ్ళు పెట్టినట్టు నవ్వ ఈ నైట్ పెట్టేరాదు నన్ను వండి. పనిముట్లు కూడా ఆడ పడితే ఆడ అన్నీ తీసి మట్టంగా పెట్టుకున్నాం. వర్షం పడుతుందన్న పడుతుందా? ఇక మనం అన్ని రోజుల తర్వాత కష్టజీవులమైన మమ్మీ ఎక్కువ కష్టం. అయితే ఇంటి నుంచి తెచ్చిన ఆల్రెడీ తినేసే వచ్చిన. ఇక శామగడ్డ కర్రీ అది. ఇక మా రాముడి కోసం తెచ్చినాము. నేను మా బాబు లేట్ వచ్చిన, మా రాముడు పొద్దున్నే తెచ్చినండి. ఇక చల్లగా ఎంత బాగుంది. కష్టపడి తినేసి వచ్చింది కూడా అరిగిపోయింది. మస్తుంది. ఇంకా ఉంది, నైట్ వరకు ఉండిపోతాము. రేపు అప్డేట్ మళ్ళీ వచ్చేస్తాం. చూద్దరండి
ఇగో మొత్తం క్లీన్గా కోడి పిల్లలు చూసినావు నన్ను ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎంత క్లీన్ అయిపోయిందా ముద్దుగా ఎంత బాగున్నాయో. నిన్నటి వీడియోలో పోయి మంచిగా బగ్గా పిగ్గులు లెక్క తిన్నాం అంటే ఫైనల్ డైలాగ్ సూపర్ అంట. అక్కడ చూడండి ఇవి వచ్చేసి బయట ఉండే మనకు మామూలుగా. అయితే అవి ఏం చేస్తున్నాయంటే మనవి ఇవి బాతులు డక్స్ ఎక్కువ వాటర్లో ఆడడము అన్నం అట్లా తింటున్నాయి. ఇంకా ఈగలు వచ్చేసినాయి అన్నం వల్ల. ఇంకేం చేసినాం దాన్ని అవుట్ సైడ్ వేద్దామని చెప్పి అవుట్ సైడ్ పెట్టినాము. వీటిని మాత్రం టర్కీ కోళ్ళని ఇంట్లో వేసినాం. టర్కీయే కానా టర్కీ ఏందమ్మా అటు పోదాం అన్నట్టు చూస్తున్నాయి 3 ర్యాబిట్స్ ఉన్నాయి ఇంట్లో ఇవి వేసినాము. వాటికేమో ఈటి పైన కుదురుతున్నట్టుంది. ఇవి నచ్చినట్టుంది ర్యాబిట్స్ చూసినావు ఎంత మంచిగా. ఇంకా వాటికి ఏమి అది చూడండి దానా ఎంత ముద్దుగా తింటున్నాయో. నా కొడుకు మస్తు సెట్ చేసేసింది వాటికి. లేకపోతే అమ్మ భూమిలో లోడుకొని వెళ్ళిపోతున్నాయి ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇక వీటికి ఇవి మంచిగా. ఇవి చూడండి ఇవి మంచిగా. అవి మనకు సిల్క్ కోళ్ళు, అగో ఆ కోళ్ళు, ఇంకా చీమకోళ్ళు. చీమకోళ్ళు ఇంకోటి అగో అవి వాటిలో కలిసి పడుకోలేదు చూడాలి. ఆ బుడ్డి కలర్గా ఆగవు చూడు. ఏమున్నా అక్కడ పోయి తిందామని. ఇక్కడ ఉంటే దానా కనిపిస్తలే వాటికి. అవి వాటి దగ్గరికి పోవాలండి మమ్మీ. ఇన్ని రోజులు బయటే ఉండే వాటికి డాడీ అంటేనే ఉన్నాడు వాటిని లేసేస్తాయని. మనం ఏమన్నా పొడవగల అనుకుంటే ఫోన్లే ఆడుకొని చూడు ఎంత నీట్గా ఉంది చూసినానన్నా. కూడా అచ్చులు ఇగో ఇందులో వచ్చేసి మాకు కడకనాడు అట్లనే నాటుకోళ్ళు అయితే అట్లా అవి ఎక్కి పడుకోనికి నా కొడుకు అట్లా కట్టి పెట్టిండు వాళ్ళ డాడీ వాడు. ఇద్దరు కూడా మంచిగా ఇది చేస్తారు. ఇంకోటి పనిముట్లన్నీ చాలా మటుకు రూమ్ లో పడేసినాము. డక్కుల ప్లేస్ ఇక్కడ ఈగలు అవన్నీ వస్తున్నాయి. ఇక మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కోళ్ళ దానా అవి ఇక్కడ పెట్టేసి మంచిగా చెక్కేసి ఇక్కడ పెట్టేసినాం. ఇగో మనిషి ఉంటే చేస్తాడు మనం ఏం కష్టపడాలి అనుకుంటాం. వదిలేస్తాం ఇల్లు ఇద్దరం పోయిపోదారం ఎక్కడ ఉండే. ఇక మొత్తం నీట్గా చూడండి. అసలు ఒక 4 రోజులకి ఎట్లా సెట్ అయిపోయిందో. ఇక్కడ చూడండి నీట్గా కోళ్ళంతా లోపలికనేసి ఇక మొత్తం ఇక్కడంతా క్లీన్ చేసేసి ఇక ఈ బాసనలు కూడా కడిగి పెట్టేసుకొని. ఏం పని అంటే మనం చేయలేని పని, మేము చేసుకోలేని పని, కాకపోతే ఉండాలని చూస్తున్నాము. అయితే కొన్ని రోజులు మేమే చూసుకున్నాం అనుకుంటున్నాము. తర్వాత చూద్దాం మళ్ళీ మనకి కాపు వచ్చినప్పుడు, లేకపోతే ఈ లోపల మనకి కోళ్ళు కుక్కల కన్నా నైట్ కూడా స్టే చేద్దాం అనుకుంటున్నాము. అన్నీ నీట్గా అయిపోయినాయి. ఇక ఎక్కడెక్కడ వచ్చేసి ఇవన్నీ పనికిరాని డబ్బాలు గిబ్బాలు అన్నీ కూడా పడేసినాము. కొన్ని పనికిరాని సామాను ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసి అలా పడేస్తాం. నీట్ అంతా క్లీన్. ఇంకొక రోజు రూమ్ క్లీన్ చేయాలి. ఆ రూమ్ క్లీన్ చేసేసి పనికిరానివన్నీ పక్కన పడేసి ఇంకా బాసనలు గీసాలు అన్నీ బయట ఉన్నాయి కదా, బయట పడేసిపోయింది కదా, ఇంకా అవన్నీ కూడా కడిగి లోపల పడేస్తాం. ఇక ఎవరన్నా మనిషి వచ్చినప్పుడు అప్పుడు చూసుకున్నాం. ఇట్లా అయిపోయింది. అమ్మ మన వీడియో ఎట్లుందో మీ స్పందన మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా కొంచెం 1 minute టైం తీసుకొని ఒక కామెంట్ చేసేసేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.